తురగా జయశ్యామల్ గారు రాసిన జీవన శుభం 5వ ఎపిసోడు చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇచ్చేయండి. మరి ఇంకా కథలోకి వెళ్దామా? తెల్లని పాలరాతి బొమ్మలా మలచిన శిల్పంలా నిలబడి ఉంది. కాటుగా దిద్దిన కళ్ళు నల్లగా విశాలంగా మెలమెల్లాడుతున్నాయి. లిప్స్టిక్ వేసుకుందో లేక సహజంగా వాటి రంగు అంతేగాని సన్నని పెదవులు ఎర్రగా మెరుస్తున్నాయి. బొట్టులేని తెల్లని నుదురు విశాలంగా కనిపిస్తోంది. అప్పటికే వాన చినుకుల్లో తడిసిన నల్లని ముంగురులు ఆ తెల్లని నుదుటి మీద అతుక్కొని డిజైన్ వేసినట్టుగా ఉంది. చెవులకు రింగులు, కుడివైపున చిన్నది నక్షత్రం లాంటి ముక్కుబుడక. ఆ అమ్మాయి చుడిదార్ పైజామాల్లో ఉంది. చేతిలో గొడుగు. వయసు 16-18 మధ్య ఉండొచ్చు. భార్గవ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూశాడు. సగం బిడియంతోనూ సగం బెదురుతోనూ. ఆ అమ్మాయి కళ్ళు చెలిస్తున్నాయి గబగబా. మీరు నన్ను పిలిచారా? అడిగాడు భార్గవ జల్లుకి చెయ్యి అడ్డంగా పెట్టుకుని. భార్గవ అలా అడిగేసరికి అంతవరకు భయంగా అంత దూరాన నిలిచిపోయిన అమ్మాయి ధైర్యం తెచ్చుకున్నట్టు ఒక్క అడుగు ముందుకేసి, అవును, బాగా వానొస్తోంది, మీరు ఈ గొడుగు పట్టుకెళ్ళండి అంది చేతిలో గొడుగు ముందుకు చాపి. విస్మయంగా అమ్మాయి వైపు చూశాడు భార్గవ. పర్వాలేదు, మీ గొడుగు నాకెందుకు అన్నాడు. మీరు బాగా తడిసిపోతున్నారు మాస్టారు, మీ ఇల్లు కూడా దూరం అనుకుంటాను, ఇది తీసుకెళ్ళండి అర్థిస్తున్నట్లుగా అడిగింది అమ్మాయి. ఆ అమ్మాయి స్వరంలోని అర్థింపుకి భార్గవ విచలితుడయ్యాడు. ఎవరి అమ్మాయి? తను వర్షంలో తడవడం, ఆ అమ్మాయికి ఏదో నష్టం వచ్చేసినట్టు మాట్లాడుతుంది అని అనుకుంటూ, నేను మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు మాస్టారు, మీ కాలేజీలోనే నేను సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. నాది సైన్స్ గ్రూప్, అందువల్ల మీరు నన్ను చూసుండరు అంది అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే కనిపించని వీణలేవు కదిలి మ్రోగనే అన్న కవి వాక్యం మదిలో మెదులుతోంది భార్గవకు. ఓహో, మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు, చూసినా గుర్తులేదు. గొడుగు నాకు ఇచ్చేస్తే మరి మీరు? అర్ధోక్తిగా ఆగిపోయాడు. ఆమె ముఖంలోకే చూస్తూ, పర్వాలేదు మాస్టారు, ఇక్కడికి మా ఇల్లు చాలా దగ్గర, వాన పెద్దదైపోతుంది, తీసుకోండి అంటూ గొడుగును బలవంతంగా భార్గవ చేతిలో పెట్టి పరుగులాంటి నడకతో తలంచుకొని చకచకా వెళ్ళిపోయింది అమ్మాయి. నిర్ఘాంతపోయినట్టు నిలబడిపోయిన భార్గవ పెద్ద జల్లు భారీ వర్షంగా మారడంతో గొడుగు వేసుకుని తడిసిన ఇసుకలో కాళ్ళు దిగబడుతూ ఉంటే రోడ్డు మీదకి వచ్చి ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక యువ కవి శేషేంద్ర పుస్తకం పుచ్చుకుని మంచం మీద సగం వాలి పడుకుని పేజీలు తిరగవేయసాగాడు. కానీ ఒక్క ముక్క కూడా అతని తనలోకి ఎక్కడమే లేదు. కన్నుల ముందు బీచ్లో కనిపించిన ఆ అమ్మాయి ముఖమే నిలిచి ఉంది. మంచులో తడిసిన నంది వర్తనం లాంటి ముఖంతో వానజల్లు పడుతుండడంతో కాటుకు కన్నురెప్పలు రెపరెపలాడిస్తూ ఆ అందమైన మొహమ్మే కన్నుల్లో మెదులుతోంది. ఆ అమ్మాయి పేరన్నా అడగలేదు తను. ఆ అమ్మాయి తనకు తెలియకున్నా ఆ అమ్మాయి చనువుగా మాస్టారు అంటూ పిలిచి గొడుగిచ్చింది. తను పనిచేస్తున్న కాలేజీలోనే చదువుకుంటుందట. రోజు తను కూడా బీచ్కి వస్తుంది కాబోలు, లేకుంటే ఇవాళ కాకతాళీయంగా వచ్చిందా? ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎంత తీయగా ధ్వనిస్తోందా స్వరం. ఆ అమ్మాయి అందానికి తగినట్టుగా ఉందా స్వరం. ఎప్పుడు అమ్మాయిల గురించి అంతగా పట్టించుకొని భార్గవ అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి సరాసరి బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలు దాటుతోంది. భార్గవ తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి భార్గవ రావడం చూసిన పక్కింట్లో అద్దెకున్న ఆయన వెనకే వస్తూ, నీకోసం ఎవరో వచ్చారు, సాయంత్రం నుంచి మా ఇంట్లోనే కూర్చున్నారు అని చెప్పాడు. నాకోసమా? ఆశ్చర్యంగా అడిగి లోపలికి రమ్మనండి అని చెప్పాడు. ఆయన వెళ్ళిన 2 నిమిషాలకే భార్గవ కోసం వచ్చిన అతను లోపలికి వచ్చాడు. గుమ్మంలో నిలబడిన ఆ వ్యక్తిని చూసి భార్గవ ఉలిక్కి పడ్డాడు. 50వ పడిలో ఉన్నట్టు ఆ వ్యక్తి మాసిన బట్టలతో, కొద్దిగా మాసిన గడ్డంతో, చేతిలో చిన్న బ్యాగ్తో నిలబడిన ఆ వ్యక్తిని చూసి భార్గవకి ఒక్క క్షణం జలజరింపు వచ్చింది. ఎందుకో కళ్ళలో తనకు తెలియకుండానే కోపం నిండుకుంది. అప్రయత్నంగా పిడికిళ్ళు కూడా బిగుసుకున్నాయి. బాబు, నన్నెవరో గుర్తుపెట్టావా? ఆ వ్యక్తి ఎంతో దయాపూర్వకంగా అడిగాడు. భార్గవలోని కోపం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఎందుకో తనని తాను సంభాళించుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. అతనికి బామ్మ చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి చప్పున. నీ తండ్రి స్వతహాగా మంచివాడే నాయనా,
ఒక ఆడదాని మాయలో పడి మగవాడు ఎలా పతనమవుతాడో, అతని ద్వారా అతని సంసారం విచ్ఛిన్నం ఎలా అవుతుందో మన సంసారమే నిదర్శనం. మీ నాన్న వస్తే క్షమించకపోయినా ద్వేషించకు, ఆదరించు బాబు. మనసులో ఆ మాటలే మెదులుతుండగా ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని ఏదో కఠినంగా అనాలనుకుని అనలేక, రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు భార్గవ. బాబు, మిమ్మల్ని వెతుక్కుంటూ విజయనగరం వెళ్ళాను. అక్కడ ఇల్లు అమ్మేసి ఇక్కడికి వచ్చేసారని తెలిసింది. అంతేకాదు మీ అమ్మ కూడా చనిపోయిందని తెలిసింది బాబు. దేవత లాంటి మీ అమ్మని పొట్టను పెట్టుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు బాబు, లేదు అంటూ చేతిలో బ్యాగ్ పక్కన పడేసి భార్గవని 2 చేతులతో చుట్టి వెలిపించసాగాడు కుటుంబరావు. అతని ఏడుపు చూస్తుంటే భార్గవ మనసు కరిగిపోలేదు. పైనుంచి చిరాకు కలిగింది. అతని స్పర్శ కూడా భరించరానిదిగా అనిపించింది. తల్లి మరణాన్ని కానీ, తమ్ముడు మరణాన్ని కానీ, ఆనాటి తండ్రి ప్రవర్తనను కానీ అతను మర్చిపోలేదు. కసిగా మాటలని అతనిని బాధించాలనుంది భార్గవకు. కానీ అనలేకపోతున్నాడు. మాట జారకూడదని పళ్ళ బిగువన కోపం అదిమి పట్టుకోవడం వల్ల దవడ కండరాలు బీసుకున్నట్లుగా ఉన్నాయి. నెమ్మదిగా అతని చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు భార్గవ, తండ్రి వంకే దీర్ఘంగా చూస్తూ. నిజంగా భార్య మరణానికి అతను దుఃఖిస్తున్నాడో లేక అలా నటిస్తున్నాడో తెలియకుండా ఉంది. మనిషి ఎండిపోయినట్లుగా చర్మం పొడి పొడిగా కనిపిస్తోంది. కళ్ళు కాంతిహీనంగా ఉన్నాయి. దోషిలా తలంచుకుని మరో కుర్చీలో కూర్చున్నాడు కుటుంబరావు. భార్గవ, నిజంగా నువ్వు నన్ను క్షమించగలవా? ఆనాటి నా పరిస్థితి అర్థం చేసుకునే ఉంటావు. పెద్దవాడివి అయిపోయావు. అప్పుడు నీకు తెలియకున్నా ఈనాడు తలుచుకుంటే నీకు అర్థం కాకపోదు. విష్ణు మరణించాడన్న నిజాన్ని భరించలేకపోయినా నాకు మీ అమ్మ ప్రవర్తన మరింత విరక్తి కలగజేసింది. అందుకే ఎవరికీ తెలియని చోటుకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఎన్నేళ్ళు ఆగిన చోట ఆగకుండా తిరిగాను దేశమంతా. మనసు మళ్ళీ మీ అందరినీ ఒకసారి చూడాలని కోరికతో వచ్చాను. కానీ వసుంధర ఈ లోకంలోనే లేదని తెలుసుకున్నా నా హృదయ వేదన భరించలేకపోతోంది. బాబు, కుటుంబరావు కళ్ళలో ఏకదారిగా కన్నీళ్ళు. భార్గవికి ఏమి మాట్లాడాలన్నా తెలియడం లేదు. తండ్రిని ఓదార్చాలని అంతకంటే కూడా లేదు. అక్కడి నుంచి లోపలికి నడిచి వంటగదిలో స్టవ్ అంటించి 5 నిమిషాలు టీ చేసి ఓ కప్పులో తెచ్చి తండ్రికిచ్చి తను తీసుకున్నాడు భార్గవ. బాబు, మా అమ్మేది? అప్పుడే గుర్తొచ్చినట్టు ఆరాటంగా అడిగాడు కుటుంబరావు. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. బామ్మ కూడా ఎటో చూస్తూ మెల్లగా చెప్పాడు భార్గవ. అమ్మ కూడా అంటూ అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు కుటుంబరావు. తర్వాత తనలో తను ఎంతసేపో దుఃఖించాడు. టీ కూడా తాగలేదు. అలాగే చల్లారిపోయింది. అయితే నువ్వు ఒక్కడివే ఉంటున్నావా? అవును, తలూపాడు భార్గవ. నా వల్లే ఇలా అయిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. కుటుంబరావు గొణుగుతూ కూర్చుండిపోయాడు. భోజనం చెదురుగాని రండి. ఎప్పటికో వంట పూర్తి చేసిన భార్గవ పిలిచాడు. కుటుంబరావు ఆకలిస్తున్నట్టుగా భోజనం చేస్తూ భార్గవ ఏం చేస్తున్నాడో, ఎంతవరకు చదువుకున్నాడో, తను వెళ్ళిపోయాక ఇంట్లో అన్ని విషయాల గురించి ప్రశ్నించాడు. భార్గవ ముక్తసరిగా అన్నిటికీ జవాబిచ్చాడు. భోజనాలు అయ్యాక ముందు గదిలో మంచం మీద దుప్పటి దులిపి ఇక్కడ పడుకోండి మీరు అంటూ చెప్పాడు భార్గవ. తిరిగి అలసిపోయి ఉన్నాడేమో. కుటుంబరావు పక్క మీద వాలిపోగానే నిద్రలోకి జారిపోయాడు. చదువుకుంటూ కూర్చున్న భార్గవ మాత్రం అలా నిద్రలోకి జారిపోయిన తండ్రిని గురించే ఆలోచనలో పడ్డాడు. తండ్రి రాక అతనికి ఎక్కువ సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించలేదు. కారణం ఇదని చెప్పలేడు భార్గవ. అతనికి కొంచెం జ్ఞానం తెలిసినప్పటి నుండి అతను తండ్రిలోని నిరంకుశత్వాన్ని, దుష్టత్వాన్ని మాత్రమే చూశాడు. దగ్గరకు వెళ్తే కన్న కొడుకు అని అయినా చూడకుండా కొట్టేవాడు. అందులోనూ తన ఎడల ఆయన ప్రవర్తించిన తీరు, ఆమె ఎడల ఆయన చూపించిన నిరాదరణ ఎన్నటికీ మర్చిపోలేడు. అవన్నీ తలుచుకుంటే అతని ఒంట్లో రక్తం సలసల్లమంటూ మండిపోతుంది. ఆయనని జీవితంలో క్షమించకూడదు అని అనిపిస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆయనని నిరాదరించి వెళ్ళిపోమనాలా? క్షమించి ఉండమనాలా? తండ్రిగా అతను ప్రవర్తించిన తీరుని క్షమించి గౌరవించలేడు. కానీ సాటి మానవుడిగా అతన్ని ఈ సమయంలో ఆదరించలేడా? బామ్మ చనిపోతే చివరిసారిగా కోరుకున్నది కూడా అదే కదా. కన్న కొడుకు ప్రవర్తనకు ఎంత విసిగిపోయినా
బాధపడిన ఆవిడది తల్లి మనసు. అందుకే బామ్మ తనని అంతగా కోరుకుంది, తండ్రి కనుక తిరిగి వస్తే ఆదరించమని. ఇక్కడ ఉండొద్దన్నా ఎక్కడికని వెళ్తారాయన? జరగవలసిన అనర్థాలన్నీ జరిగిపోయాయి అని ఇంకా ఆయన మీద పంతం పట్టి కూర్చోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడే ఉండని, ఆయనకు ఉండాలనిపిస్తే తనతో పాటు ఆయన్ను అనుకున్నాడు భార్గవ మామూలుగా తన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే కుటుంబరావు ఇంట్లోనే ఉండేవాడు రోజంతా. చెయ్యాలనిపిస్తే ఇంట్లో భార్గవకి ఏమైనా సహాయం చేసేవాడు, లేకుంటే లేదు. ఆయన చేస్తున్నప్పుడు వద్దనలేదు, చెయ్యమని చెప్పనూ లేదు. ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు కూడా ఉండేవి కాదు. కుటుంబరావు కొడుకుతో మాటలు పెంచాలని చూసినా భార్గవ పెరగనిచ్చేవాడు కాదు. ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటున్నా ఒకరికొకరు ఎంతో దూరంగా, పరాయి వ్యక్తులు ఎవరు ఆ ఇంట్లో కలిసి తప్పనిసరిగా బ్రతుకుతున్నట్లుగా ఉంటుంది. ఎవరి పని వారిది, ఒకరితో ఒకరు ప్రమేయం లేదు. అలా దాదాపు 2 నెలల కాలం గడిచింది. ఓ రోజు భార్గవ రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లోంచి ఎవరో ఆడవారి మాటలు వినిపించాయి. గుమ్మంలో 6 ఏళ్ల కుర్రాడు ఒకడు ఎదురొచ్చాడు. ఎందుకు ఆ పిల్లవాడిని చూడగానే భార్గవకు ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెప్పుడు ఆ కుర్రాడిని చూసినట్టుగా అనిపించడమే ఆ ఆశ్చర్యానికి కారణం. అతను లోపలికి వచ్చేసరికి అంతవరకు కుటుంబరావు ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న ఆ స్త్రీ భార్గవని చూడగానే మాటలు ఆపేసింది. లైటు వెలుగులో ఒక్క క్షణము ఆమెను పరికించి చూసిన భార్గవకు ఆమె ఎవరో తెలిసిపోయింది. అప్రయత్నంగా అతని దవడలు బిగుసుకున్నాయి. ఒంట్లోని రక్తాన్నంతా సలసలా మరుగుతూ ఆవిరి అయిపోయి శరీరం అంతా కమ్ముకున్నట్లుగా అయింది. బిగ్గరగా ఏదో అనాలనుకున్నాడు, కానీ నోట్లోని మాటలు పైకి రాలేదు. కుటుంబరావు కళ్ళలో ఒక విధమైన బెరుకుతనం నిండుకోగా భార్గవంక చూస్తూ ఉండిపోయాడు. భార్గవ అక్కడి నుంచి గిరుక్కున తిరిగి బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు బీచ్లో కూర్చుని ఇంటికి వచ్చాడు. వీధి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి కాబోలు తోయగానే తెరుచుకున్నాయి. తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు భార్గవ. ఉదయం లేచి గది తలుపు తీసుకుని వచ్చిన భార్గవకు వంటిట్లోంచి గాజుల చప్పుడుతో పాటు గిన్నెల శబ్దం కూడా వినిపించింది. అతనిలో అణిచిపెట్టుకున్న సహనం, ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. ఎంతో ప్రయత్నం మీద అణుచుకున్నాడు. వంటింటి వైపు వెళ్ళడానికి మనస్కరించలేదు. వీధి వైపు నడిచి మెట్ల మీద నిలబడి పువ్వుల చెట్ల వంక చూస్తూ ఉండిపోయాడు. అన్నయ్య, కాఫీ. పక్కనే మాటలు వినపడడంతో తల తిప్పి చూశాడు భార్గవ. ఆ కుర్రాడు వాడినెక్కడో చూసినట్టుగా ఎందుకు అనిపించిందో భార్గవకి ఇప్పుడు అర్థమైంది. ఆ కుర్రాడిలో కుటుంబరావు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాడు అన్నయ్య అని పిలిచిన పిలుపుకి ఒంటి మీద తేళ్ళు జర్రెలు పాకినట్టు అనిపించింది భార్గవకు. అక్కర్లేదు, విసురుగా అక్కడి నుంచి కదిలి గేటు దగ్గరికి వెళ్ళాడు. అతనికి పరిస్థితి చాలా అసహనంగా ఉంది. కన్న తండ్రి అయినా కుటుంబరావు ప్రవర్తన వల్ల అతని ఉనికినే భరించలేకపోతున్నాడు. ఇప్పుడు ఈవిడ అసలు ఎందుకు వచ్చినట్లు? తండ్రి ఇక్కడున్నాడని తెలిసి వచ్చినా వెళ్ళిపోతుంది అని అనుకున్నాడు. కానీ వంటిట్లో దూరి ఈ పనులన్నీ ఎందుకు చేయాలట? ఈ ఇల్లేదో ఆవిడగారు సొంతమైనట్టు, పైగా వాడి చేత అన్నయ్య అని పిలిపించడం భార్గవకి ఎందుకో ఈ పరిస్థితి చాలా జగుప్సకరమైనట్లు అనిపించింది. ఏదో నిశ్చయించుకున్న వాళ్ళగా గబగబా వెన్నుతిరిగి లోపలికి వచ్చాడు. అప్పుడే లోపలి నుంచి వస్తున్న కుటుంబరావుని చూసి ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు, ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు సూటిగా, ధాటిగా. భార్గవ అలా సూటిగా అడుగుతుంటే తడబడిపోయాడు కుటుంబరావు. భార్గవ, నీతో చెప్పాలనే అనుకుంటున్నాను. నువ్వు చిన్నవాడివైనా పెద్ద మనసు కలవాడి, ఆలోచించు. నేను చెప్పేది విను. నేను చేసిన ఒక తప్పు ఇంతమంది జీవితాలను బలి తీసుకుంటుంది అని అనుకోలేదు. ఆ పిల్లవాడిని చూసావు కదా, వాడెవరనుకున్నావు? నీ తమ్ముడు. శకుంతలకు నా వల్ల కలిగిన సంతానం. కుటుంబరావు చెప్తుంటే చీదరగా చూశాడు భార్గవ. అదేమీ పట్టించుకోలేదు కుటుంబరావు. నేను వెళ్లే నాటికి కడుపుతో ఉందట. నాకు తెలీదు. శకుంతలకు నా అని చెప్పుకోదగ్గ వాళ్ళెవరూ లేరు. ఉన్న ఒక్క తల్లి 3 సంవత్సరాల క్రితం పోయిందట. ఈ సంఘంలో ఎన్నో అవమానాలను సహిస్తూ ఎప్పటికైనా నేను తిరిగి రాగలనన్న ఆశతో వాడి నెట్టుకొని జీవిస్తోందట. మొన్న విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చానని ఎవరో చెప్పారట. వెతుక్కుంటూ వచ్చింది. అయితే నన్నేం చేయమంటారు? విసురుగా ప్రశ్నించాడు భార్గవ. ఏం లేదు బాబు, చేసిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కదా. శకుంతల ఆ కుర్రాడు ఇక్కడే ఉండాలని వచ్చారు. చెబుతూ ఆగి భార్గవ ముఖంలోకి చూశాడు కుటుంబరావు. పెదవులు బిగబట్టి చూస్తున్న భార్గవ దవడ ఎముక బిగుసుకున్నట్లుగా అయింది.
ఆ కళ్ళల్లో తిరస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. వారిక్కడ ఉండడానికి వీల్లేదు గట్టిగా అనబోయాడు. కానీ కంఠంలో ఏదో అడ్డబడ్డట్టు ఆగిపోయాడు. ఏమీ అనకుండానే అక్కడి నుంచి విసురుగా కదిలిపోయాడు. గబగబా స్నానం ముగించి డ్రెస్ అయి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరి మధ్య మాట మంతి లేకుండా 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులు భార్గవ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. శకుంతల అతని ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అతని ఎదుట పడలేదు. 3వ రోజు భార్గవ కాలేజీకి బయలుదేరాడు. అతని బట్టలు, పుస్తకాలు మొదలైనవన్నీ 2 పెద్ద సూట్ కేసుల్లో సర్దుకొని బయటపెట్టాడు. ఏమిటవి? ఎక్కడికి వెళ్తున్నావు? కుటుంబరావు ఆదుర్దాగా ప్రశ్నించాడు. నేను కాలేజీకి దగ్గరగా ఒక గది అద్దెకు తీసుకున్నాను. అక్కడే ఉందాము అని అనుకుంటున్నాను. షర్టు స్లీవ్స్ పైకి మడుచుకుంటూ చెప్పాడు భార్గవ. కుటుంబరావు ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నువ్వెందుకు వెళ్ళిపోవడం ఇంట్లోంచి? ఎందుకు వెళ్తున్నావో కూడా తెలుసు నాకు. మేమే వెళ్ళిపోతానులే బాబు, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళక్కర్లేదు. ఆ మాటలతో భార్గవ మనసు ఒక్క క్షణం కలిచి వేసినట్లుగా అయింది. అయినా అంతలోనే సర్దుకుంటూ, నేనెందుకు వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారో తెలియదు, కానీ నాకు కాలేజీకి దగ్గరగా ఉంటుందని మాత్రం వెళ్తున్నాను. మీరెవరిని వెళ్ళిపోమని నేను చెప్పడం లేదు. ఇంకో విషయం, ప్రతి నెల ఇంటి అద్దె మీరు తీసుకోండి. నెల నెల నేను కొంత సొమ్ము మీకు ఇస్తాను ఖర్చుల కోసం అని చెప్తూనే 2 పెట్టెలు 2 చేతులతోనూ పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. కుటుంబరావు నిశ్చేష్టుడైనట్టుగా నిలబడిపోయాడు. గోడవారం నుంచి భార్గవ మాటలన్నీ విన్న శకుంతల మాత్రం తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఇంకా తనకే విధమైన ఆటంకం లేదని. అదీకాక ప్రస్తుతం కుటుంబరావుకి ఏ ఉద్యోగం లేకపోయినా నెల నెలా ఇంటి అద్దె తీసుకోమని చెప్పాడు భార్గవ. నెలకి కొంత సొమ్ము తను ఇస్తానన్నాడు. విజయనగరంలో తన జాబ్కి సెలవు పెట్టి వచ్చింది. ఇక్కడే తనేదైనా ఉద్యోగం చూసుకుని అక్కడ రిజైన్ చేయొచ్చు. పైగా కుటుంబరావు కూడా ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో ప్రయత్నిస్తే ఉద్యోగం రాకపోదు అని ఆలోచనలు సాగించింది శకుంతల. అప్పటికప్పుడు భార్గవ్ వెళ్ళిపోయాడు. భార్గవ క్లాసులో అడుగు పెట్టేసరికి అంతవరకు వెంకటాపురం సంతలా సందడిగా ఉన్న క్లాస్ రూమ్ ఒక్కసారికి నిశ్శబ్దం అయిపోయింది. ఆ నిశ్శబ్దం అతనికంటే విద్యార్థులకు ఉన్న భయం వల్ల ఏర్పడినది కాదు. అతనంటే వారికి ఉన్న అభిమానం, గౌరవం వల్ల. అతని క్లాస్ జరుగుతున్నంతసేపు విద్యార్థులందరూ నవ్వుతూ సరదాగా గడిపేస్తారు. ఆ అవర్ అయిపోగానే నెక్స్ట్ అవర్ అతనికి లీజర్ పీరియడ్. భార్గవ్ స్టాఫ్ రూమ్లో కూర్చొని పేపర్ తిరగేస్తున్నాడు. నమస్కారం మాస్టారు అంటూ తీయని స్వరం వినిపించడంతో ఉలిక్కి పడుతూ తల తిప్పి చూశాడు భార్గవ. ఎదురుగా అమ్మాయి గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో తెల్లని ఆ శరీర ఛాయ మీద ఆ గులాబీ రంగు మరింత అందాన్ని సంతరించుకుంది. ఓ మీరా అన్నాడు భార్గవ. ఆ అనడంలో అతనికే తెలియకుండా ఏదో ఆనందం తొంగి చూసింది. ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. ఆ రోజు బీచ్లో కనిపించడమే కానీ తిరిగి ఆమెను చూడనే లేదు భార్గవ. చేతిలో పేపర్ మడిచి పక్కన పడేస్తూ కూర్చోండి అన్నాడు ఎదురుగా కుర్చీ చూపిస్తూ. ఆ స్టాఫ్ రూమ్లో ఆ సమయంలో ఇంకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి పర్వాలేదు మాస్టారు అంది. మీ గొడుగు నా దగ్గర ఉండిపోయింది ఇంట్లో, ఇవాళ తీసుకురాలేదు, దానికోసమే ఆ అమ్మాయి వచ్చిందనుకుని చెప్పాడు. పర్వాలేదు మాస్టారు, నేను అందుకే రాలేదు, తొందరగా అందామే. మరి మాస్టారు, నేను ఇంగ్లీష్లో కొంచెం పూర్, మీరు ట్యూషన్ చెప్తారా? అలా అడుగుతున్న అమ్మాయి కళ్ళల్లో స్వరంలోనూ ఏదో ఆశ. భార్గవ పెదవులపై నవ్వు నిలిచింది. నేను ఇంతవరకు ట్యూషన్స్ అంటూ ఎప్పుడు చెప్పలేదు. మీకు తెలియని ఉంటే ఇలా లేజర్లో వచ్చి తెలుసుకోండి. ఆ మాటకే సంబరంగా థ్యాంక్స్ మాస్టారు అన్నది అమ్మాయి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? హసీనా. భార్గవ ఊహ నిజమైంది. ముస్లిం స్త్రీలలోనే అంత సౌందర్యం ఉంటుంది. హసీనా పేరుకు తగిన రూపం, రూపానికి తగిన పేరు. హసీనా ఏదో చెప్పాలనుకున్నట్టు నోరు తెరిచింది. ఏయ్ ఇక్కడున్నావా నువ్వు అంటూ ఒక అమ్మాయి హసీనాని అక్కడ చూసి వచ్చింది. నీతో ఒక అర్జెంట్ మాట చెప్పాలి రా అంటూ భార్గవ వైపు తిరిగి నమస్తే మాస్టారు అంది. వెళ్ళొస్తాం మాస్టారు అని ఇద్దరు చెప్పి వెళ్ళిపోయారు. భార్గవ మరలా పేపర్లు చేతిలోకి తీసుకొని చూడసాగాడు. ఎంతలో ప్యూన్ వచ్చి సార్ మీకోసం కుటుంబరావు గారట వచ్చారు అని చెప్పాడు. అతని మాటల్లోనే లోపలికి వచ్చాడు కుటుంబరావు. ఇల్లు వదిలి వచ్చి 10 రోజులు అవుతున్నా తిరిగి ఒక్కసారి కూడా అటు వెళ్ళలేదు భార్గవ. ఎందుకో తండ్రిని చూడగానే తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. ఒక్క క్షణం కూర్చోండి. ఏంటిలా వచ్చారు?
నువ్వు అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళా కనిపించనే లేదు. నీకేవో ఉత్తరాలు వచ్చాయి. రూమ్ తీసుకొచ్చి ఇద్దామంటే రూమ్ తెలియదు. కాలేజీలో ఉంటావు కదా అని ఇచ్చి వెళ్ళాలని వచ్చాను అంటూ కుటుంబరావు షర్ట్ జోబులోంచి 2 కవర్లు తీసి భార్గవకి ఇచ్చాడు. తను ఎక్కడ అద్దెకుంటున్నది కూడా చెప్పలేదని ఆయన అలా అనేసరికి భార్గవ తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు. కూర్చోండి తిరిగి చెప్పాడు భార్గవ. లేదు నాయన, బజార్లో కొంచెం పనుంది, చూసుకొని వెళ్తాను. కుటుంబరావు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. అడగాల వద్దా అని తడపటాయిస్తూనే అడిగాడు. ఏమైనా డబ్బు కావాలని. అవును అని చెప్పడానికి మొహమాట పడుతున్నట్టుగా చూశాడు కుటుంబరావు. భార్గవ జేబులోంచి పర్సు తీసి అందులోంచి ఒక 200 కాగితాలు తీసిచ్చాడు. తర్వాత తన రూమ్ ఎక్కడున్నది చెప్పాడు. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ ఉత్తరాలు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ శంతన నుంచి ఏదైనా కబురు వస్తుందా, ఆ ఉత్తరాల్లో ఏముంటుంది, ఎవరు రాశారు వాటిని, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.